రక్షణలో ఏముంది చెప్పండి? బలం ఉంది. ఖచ్చితంగా రక్షణలో ఏముంది? బలం ఉంది. ఆ బలాన్ని ఎవరు గుర్తు చేస్తున్నారు ఇక్కడ? దావీదు గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. గొల్యాతు ఎదురు పడంగానే అప్పుడు దాకా గొల్యాతుని చూస్తున్నారంట. 40 రోజులు రాత్రి పగలు గొల్యాతుని ఎవరు చూస్తున్నారు? ఇశ్రాయేలీయులు చూస్తున్నారు, సౌలు రాజు చూస్తున్నాడు. ఆఖరికి యుద్ధం సమయం ప్రకటించబడింది. అందరూ యుద్ధ స్థలంలో పంక్తులుగా తీలు ఎదురుబోదు నిలబడ్డారు. గొల్యాతు కూడా ఇటు ఫిలిస్తీన్ పక్షాన్ని నిలబడ్డాడు, అటు సౌలు గారు ఇశ్రాయేలీయులు నిలబడ్డారు. కానీ వారు బహుభీతులైపోయారంట. ఏమయ్యారు? ఎందుకు? విడిపించబడిన జనాంగమా, ఇంకా విడిపించబడని జనాంగమా? విడిపించబడిన జనాంగంలోనే ఏముంది? ఇప్పుడు భయం ఉంది. ఎందుకు భయపడాల్సిన పరిస్థితి? వారు విడిపించబడిన సంగతి మర్చిపోయారు కాబట్టి. హల్లెలూయా. ఈరోజు మనము కూడా కొన్నిసార్లు పరిస్థితిని చూసి మనం బలహీనం అయిపోతూ ఉంటాం. ఓకే, నువ్వు బలహీనరాలు అవ్వచ్చు, నేను బలహీనరాలనే అవ్వచ్చు, కానీ మన మీద ఉన్న రక్షణ బలహీనమైనది కాదు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు.